హే నమస్తే మిత్రన్, లాంగ్ టైమ్ నో సీ హా. సమ్మర్ హాలిడేస్ లో ఏం చేయాలో తెలియక బోర్ కొడుతుందని ఆహాలో ఈ కళాఖండం చూసా. ఈసారి బోర్ కొడితే తలకాయన పగల కొట్టుకుంటా గానీ మూవీస్ మాత్రం చూడను. అర్జున్ రెడ్డి మూవీ చూసి ఇది ఇలా తీయాలి కాదు ఇదే తీయాలి అని తీసినట్లుంటుంది. సేమ్ గెటప్, సిమిలర్ కైండ్ ఆఫ్ సీన్స్. ఆ ఫీల్ రావడం కోసం మ్యూజిక్ డైరెక్టర్ కూడా సేమ్. రాజధాని మ్యూజిక్ డైరెక్టర్ చెన్నైలో ఉన్నాడు. నిజంగా అక్కడ ఉండి బతికిపోయాడు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఉంటే గొడవలు అయ్యాయి చాలా. సో వెల్కమ్ టు ద నట్షల్ వీడియో ఆఫ్ ద ఫిలిం. టీవీలో చూసే వాళ్ళు జాగ్రత్త. ఓపెన్ చేయగానే మన అర్జున్ రెడ్డి వరల్డ్ ఫేమస్ లవర్ గెటప్ వేసుకుని రేంజ్ రోవర్ లో ఎంట్రీ ఇస్తాడు. అదిదా సార్ రేంజ్. కార్ దిగి హిందూ అనుకుంటూ బేర్ ఫుట్ తో ఇంటి బయట ఐరన్ గేటు, ఇంటి మెయిన్ డోరు, ఇంట్లో ఇంకో వుడెన్ డోర్ ఉంటే దాన్ని కూడా తన్ని ఓపెన్ చేస్తాడు. బహుశా ఐరన్ లెగ్ అంటే ఇదేనేమో. ఈ గ్యాప్లో వీడు హిందూ అన్నని సార్లు బ్రహ్మాస్త్రాలు ఆలే కాబట్టి శివ అని కూడా అని ఉండదు. లోపలికి వెళ్ళి ఈ హీరోకి బామ్మడిది, హీరోయిన్ కి ఎక్స్ లవర్ వాళ్ళ బామ్మడిది అంటే అన్నయ్య. వాడి గొంతుకి గ్లాస్ పెట్టి ఈసోఫాగస్, లింఫ్ నోడ్స్, టెస్టిస్, యూ హ్యావ్ ఎ బిగ్ పెల్విస్ అని 4 మెడికల్ డైలాగ్స్ చెప్తాడు. హీరో మూవీలో డాక్టర్ అంటే అబ్బాయి లేదు, జస్ట్ అట్లా క్వశ్చన్ చేయకూడదు. అట్లా అడగగానే హీరోయిన్ హాస్టల్లో ఉంది అని చెప్తాడు. బై ద వే గివ్ దిస్ అంకుల్ అండ్ ఆస్కర్. ఇంకా వీడు జుయ్యి అనుకుంటే హాస్టల్కి వెళ్తాడు. గేట్ బయట ఉండాల్సిన సెక్యూరిటీ లోపల నుంచి వస్తుంటారు. లోపల ఏం చేస్తున్నారో ఆ వార్డెన్కే తెలియాలి. ఇంకా కట్టు పన్న ఒక ఫైట్. నీ హిందూ తగల యాపరా బాబు, కళ్ళకు కూడా వచ్చేలా ఉంది. ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ విత్ బ్రా షాట్. చూడండి రా న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ ఎలా కారిపోతుందో. వీడు వెళ్ళి నువ్వు కావాలి హిందూ అని కిస్ చేయబోతే లాగి పెట్టి గట్టిగా ముట్టుకుంటుంది. ఐరన్ లెగ్ అయినా కూడా మనోడు ఒక్క దెబ్బకే హిందీ సీరియల్ హీరోయిన్ లా పడిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ నావిల్లో ఆవిడేదో మాట్లాడుకుంటూ ఫ్లాష్ బ్యాక్. ఈ అక్క ఫైనల్ ఇయర్లో స్లైడింగ్ మీద కాలేజ్ జాయిన్ అవుతుంది. వెళ్ళి కంప్యూటర్ ల్యాబ్లో సౌండ్స్ వస్తున్నాయి, ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అని వెళ్తే లోపల వేరే బయాలజీ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డే అట్లనే హీరో గాడి కాలేజ్లోనే బ్రష్ చేసి తిరుగుతూ ఉంటే చూస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకుంటూ హీరో గాడి చేసే హౌలో పనులన్నీ చూస్తూ ఉంటుంది. అయినా అమ్మాయికి మేల్ వాయిస్ సాంగ్ పెడదామనే ఐడియా ఎలా వచ్చింది సార్? పర్లేదులే, సాంగ్ బాగుంది, ఫర్గివ్ చేయొచ్చు. నెక్స్ట్ డే కొత్త లెక్చరర్ వచ్చి క్లాస్ చెప్తుంటే మనోడు మధ్యలోనే అన్ని వచ్చు అని లేచిపోతాడు. ఏమొచ్చురా నీకు అంటే రోబోలాగా. Optical networking is a means of communication that uses signals encoded. ఈ డైలాగ్ అయ్యేటప్పుడు థియేటర్లో ఎవడ ఉండరా? ఇంటెన్స్ అంటే పొడుగు లాగటం కాదు, షార్ట్ గా కూడా షార్ప్ గా చెప్పాలి. ఇదంతా చూసి ఎవడురా ఈడు అని ఈ జూనియర్ తృప్తి దిమ్రిని అడుగుతుంది. తృప్తి దిమ్రి, వీళ్ళెందుకు ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటారు? A born genius. I say he's greater than Einstein. అనుకుంటున్నావా? ఇప్పుడు ప్రెసెంట్ లో ఈ పోలీస్ అంకుల్ వచ్చి మీ వాడికి ఏమైంది దేవసేన అని అడుగుతాడు. వదిలేయండి, టైం వేస్ట్. ఇదిరా రైటింగ్ అంటే. 4th వాల్ బ్రేక్ లో ఆడియన్స్ తో మాట్లాడడం అంటే ఇది. హలో క్రిస్టఫర్ నోలన్, ప్లీజ్ టేక్ ద నోట్స్. బేసిక్ గా మ్యాటర్ ఏంటంటే హీరో వాళ్ళ పేరెంట్స్ కి పెళ్ళైన 10 ఏళ్ళకి పుడతాడు. నార్మల్ బయట పిల్లలు అని బొమ్మలతో ఆడుతుంటే మనోడు మాత్రం బుక్స్ తో ఆడుకుంటూ ఉంటాడు. దీనికి రీజన్ ఏంటంటే వాళ్ళ నాన్న పెద్ద బుక్ వామ్ అనమాట. ఎప్పుడూ లైబ్రరీలోనే ఉంటాడు. వీడు 10 సంవత్సరాలకి ఎందుకు పుట్టాడు ఇప్పుడు అర్థమవుతుంది. అయినా వాళ్ళ పర్సనల్స్ గురించి మనకెందుకులే కానీ ఇట్లా బుడ్డ హీరోగాడు బుక్స్కి అతుక్కుపోతాడు. అది చూసిన వాళ్ళ అమ్మ ఆడుకోరా పిల్ల బచ్చా అని బయటికి పంపుతుంది. 1 గంట సేపు ఆడుకునిరా. కాదండి, వాడిని రానివ్వద్దు అనే కదా డోర్ వేసింది. మళ్ళీ ఒకసారి తలుపు తట్టగానే తీశారు. ఇంకా ఫుల్ బుక్స్ చదివేసి వాళ్ళ అమ్మలాగా కాకుండా ఫుల్ ఐక్యూ పెంచేసుకుంటాడు. ఎంత అంటే మొత్తం లాజిక్, తినేది తాగేది మొత్తం లాజిక్కే. ఇట్లా కాదు, ఆగండి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా. వాళ్ళ తాత చచ్చిపోయాడు అని అందరు ఏడుస్తుంటే ఈ బుడంకాయ గాడు వచ్చి ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ప్రపంచంలో ఓ మనిషి ఫస్ట్ టైం చనిపోయాడా, లేదంటే మీ నాన్నేమన్నా భూమి ఉన్నంత కాలం బతుకుతాడు అనుకున్నావా? ఆ తాత కొరివి పెట్టిన కర్రతో వీడికి వెనక 2 వాతలు పెట్టాల్సింది, సెట్ అయ్యేవాడు. నెక్స్ట్ కొంచెం పెద్ద అయ్యాక ఆకలేస్తుంది అని ఆకులు తినడం, నిద్ర వస్తుంది అని రోడ్ల మీద పడుకోవడం. ఎక్కువ చదువుకున్నా కూడా ప్రాబ్లమేరా బాబు, ఇలా తయారవుతారు. అందుకే నేనేం చదవకుండా బ్యాక్లాగ్లు పెట్టుకుంటా. నెక్స్ట్ ఒక సీన్ వస్తుంది. అయ్యా ఎవడో దారిన పోయేవాడు వీడి దగ్గరకు వచ్చి ఎల్కే అంటాడు. దానికి మన లాజిక్ సన్. సారీ బ్రో,
Wrong information. My mom is not a bitch. వీడి బుక్స్ పిచ్చి భరించలేక ఇంట్లో లైబ్రరీ తీసేసి డైరెక్ట్ ఇంటి పక్కనే కాలేజ్ కట్టిస్తారు. అదే కాలేజ్లో హీరోయిన్ జాయిన్ అయిందనమాట. ఇట్లా వన్ డే ఒక పాప వచ్చి ఈ పిచ్చోడికి ప్రపోజ్ చేస్తుంది. I am not for love. I am for love making. పైసలున్న పేరెంట్స్ ప్యాంట్ కింద ప్రివిలేజెస్ ఉంటే ఇలాంటి ఫిలాసఫీలు నేను కూడా 100 చెప్తా. ఐఎమ్ నాట్ ఫర్ కన్సిస్టెన్సీ. ఐఎమ్ కంజూరింగ్ 1 2 3. నెక్స్ట్ సీన్లో ఏదో సెక్స్ గురించి బుక్ చదువుతూ జయ్యన్ లేసి బెంచ్ మీద నుంచి అటు ఇటు చూసి హీరోయిన్ సైడ్ వెళ్తాడు. హీరోయిన్ కన్నా ఆయా దగ్గరగా ఉందని ఆయాని తీసుకుని వెళ్తాడు. అరే ఎంత నీ అయ్యే కాలేజ్ అయితే మాత్రం ఆయాని కూడా వదలవేంట్రా. ఇంకా నయం ఆ సెక్స్ బుక్ చదివాడు కాబట్టి సరిపోయింది. ఏ ఎల్జీటీవీ బుక్ చదువుంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళేవాడు. మా బావ చాలా స్ట్రైట్గా అడుగుతాడు, కానీ ఎంత గొప్పగా అడుగుతాడంటే ఈ ప్రపంచంలో ఎవరు నో చెప్పలేరు. ఇప్పుడు మహా అయితే నీ వయసు ఎంత? 36, 40? అయితే ఏం కాశ్మీర్ ఆపిల్లా ఉన్నావు. ఈ యవ్వనం ఎన్నేళ్ళు ఉంటుంది అనుకుంటున్నావు? 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు? అంటే ఇంచుమించు ఇలానే అడుగుతాడు, కాకుంటే ఇంగ్లీష్లో. వీడు అట్లా అడగగానే సరే బావా. అరే ఏ బ్రాండ్ దాగి రాస్తారా ఇలాంటి సీన్లు. తర్వాత కాలేజ్లో ఏదో ఐక్యూ టెస్ట్లో 3 yearsగా ఛాంపియన్గా ఉన్న మనోడిని హీరోయిన్ నాకు ఓడించేస్తుంది. ఎప్పుడు వీడియో వెనకే తిరుగుతుంది, ఎప్పుడు చదివిందో తెలియదు కానీ కాలేజ్ ఫస్ట్ కూడా వచ్చేస్తుంది. వావ్, అమేజింగ్, వండర్ఫుల్, బ్రిలియంట్, 100% లవ్. అది చూడగానే అసలు ఎమోషనే లేని ఈ లాజిక్స్ అనికి మండుతున్నట్టుంది. ఆ మంట చల్లార్చుకోవడం కోసం పని మనిషితో చేయడానికి ట్రై చేస్తే వెనక నుంచి మదర్ ఇండియా చూస్తుంది. నీ లాజిక్ ప్రకారం ఆ అమ్మాయి కంటే ఓ 2 అడుగులు ముందు నేనుండుంటే ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అట్లా నడుచుకుంటూ వెళ్లే దారిలో ఆకలి అవుతుంది అని బెగ్గర్స్ దగ్గర ఫుడ్ లాక్కోవడం, పడుకోవడానికి కూడా ప్లేస్ లేకపోవడం లాంటివి అవ్వగానే జీవితంలో ఫస్ట్ టైం ఏడుస్తాడు. ఇప్పుడు చెప్పరా లాజిక్లు. తిండి, నిద్ర, సెక్స్ ఉంటే చాలా అన్నావు కదా, ఇప్పుడు చేయి దేంతో చేస్తావు. ఫిలాసఫీలు చెప్తాడంట ఎదవా ఈడో పెద్ద ఫ్రెడరిక్ నీషా. మరి అట్లా ఏడుస్తుంటే ఈ పెద్ద మనిషి వచ్చి వీడి నోట్లో పెట్టి జ్ఞానం బొర్రలో పెడతాడు. ఇన్ని రోజులు నీకు అన్ని ఈజీగా వచ్చాయి కాబట్టి నచ్చింది చెప్పుకొని బతికావు, కడుపు కాలితే తప్ప రియాలిటీ తెలియదు అని జ్ఞానబోధ చేసి మాయమైపోతాడు. ఫస్ట్ హాఫ్ అంతా కాన్స్టిపేషన్ తో సఫర్ అయిన మనోడికి ఇప్పుడు ఎమోషన్స్ లూజ్ మోషన్స్ లాగా తన్నుకుంటూ వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఉంటుంది అసలు ఆట. సెకండ్ హాఫ్ మొత్తం ఆడుకోవడమే ఆడియన్స్ ఎమోషన్స్ తో. ఇంటి ముందు ఇదిగో వీడొచ్చి మళ్ళీ ఎల్కే అని తిడతాడు. కాదురా నీకు ఆ వర్డ్ తప్ప ఇంకేం మాటలు రావా? మావయ్య అందరినీ మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి. ఇంకా నెక్స్ట్ డే మొత్తం గెటప్ చేంజ్, గడ్డం తీసేసి ఏజ్డ్ మేకవర్ ఇచ్చి కాలేజ్కి వెళ్తాడు. హీరోయిన్ ఏమో వీడిని చూసి సిమ్ చేస్తూ ఉంటుంది. అలా వన్ డే మనోడు ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకేముంది శుభం కార్డు అనుకుంటాం, కాదు ఇప్పుడే అసలు పెంట. హీరోయిన్ అక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలరా అని కాల్ కట్ చేస్తే వీడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాడు. నువ్వు చదువుకో అని ఆ ముందే కుక్క పిల్లలా తిరుగుతూ ఉంటాడు. ఇంకేం చదువుద్ది బొక్క. నెక్స్ట్ అలానే పబ్కి వెళ్తే డేర్లో బాయ్ ఫ్రెండ్ని కిస్ చేయమని వస్తుంది. వీడు కిస్తో పాటు అందరి ముందే చేయాలని చూస్తాడు. అమ్మాయి ఎగిరిదంతుంది, కంట్రోల్ అవ్వలేదు సారీ అని చెప్తాడు. నీకు ఎమోషన్స్ లేనప్పుడే బాగుండరా బాబు, అంకులో అనవసరంగా ఆ వీడు కొట్టించాను నీకు. వాడిని డిఫెండ్ చేసుకుంటూ వీళ్ళ మరదలో ఒక చెత్త లాజిక్ చెప్తుంది. అయ్యా ఉపవాసం తర్వాత మనం ఎట్లా అయితే ఎక్కువ తినాలి అనుకుంటామో మా బావ కూడా ఎమోషన్స్ వచ్చేసరికి ఎక్కువ కావాలి అనుకుంటున్నాడంట. ఏంటి అందరి ముందు. వావ్, ఈమెను తీసుకెళ్లి బదువు జడ్జ్ కాబట్టి జడ్జింగ్ చేయండి. తర్వాత తెలిసేది ఏంటంటే వీడికి ఏదో మెంటల్ ఇల్నెస్ ఉంది, ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేడు అని డాక్టర్ చెప్తాడు. వాడిని చూసుకోవడానికి హీరోయిన్ చదువు అన్ని పక్కన పెట్టి మరీ వీడితో ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్ సాంగ్. వీడికి క్యూర్ అయ్యాడు అనుకునే లోపు నెక్స్ట్ డే ప్రిలిమ్స్ ఎగ్జామ్. వీళ్ళు నైట్ కార్లో వెళ్తుంటే బయట ఎవరో ఒక హౌలాగాడు వచ్చి హీరోయిన్ ని హెరాస్ చేస్తాడు. హీరోయిన్ వద్దు అన్నా కూడా వీడెళ్ళి యాక్సిడెంట్ చేస్తాడు. ఆ ఆపోజిట్ వాళ్ళ మనుషులు వచ్చి వీడిని కొడతారు, వీడు కూడా రివర్స్ కొడతాడు, నక్కలా అరుస్తాడు. మనోడు ఫైట్ లో ఎంత ఇన్వాల్వ్ అయిపోతాడంటే అక్కడ వాడు వెళ్ళి హీరోయిన్ షర్ట్ జింపేసినా కూడా పట్టించుకోడు. మా ఫైట్ మాదే. లాస్ట్ కి ఎట్లనో పోలీసులు వచ్చి కాపాడి వీళ్ళని బొక్కలో పెడతారు. అక్కడ కూడా కామ్ గా ఉండడే, పోలీసుల మీద అరుస్తుంటాడు. నెక్స్ట్ మనోడు బ్యాక్గ్రౌండ్ తెలిసి వదిలేస్తారు. ఈ లోపు హీరోయిన్ నక్కది ఎగ్జామ్ గయా. ఆవిడ వీడిని క్యూర్ చేస్తే ఈడి ఎమోషన్స్ వల్ల ఆవిడ లైఫ్ కి బొక్క పెట్టాడు. వాడికి పని ఇస్తే వాడు మాకు ఈ పని చేస్తాడని మనం అనుకోలేదు. ఇంకా బీపీ లేసి నీతో ఉండి నా లైఫ్ స్పాయిల్ చేసుకోలేను, ఇప్పటి నుంచి నాకు నేనే ఫస్ట్ బ్రేకప్ చెప్పేస్తుంది. నువ్వు సూపర్ అక్క, మూవీ మొత్తం మీద ఇప్పుడే తెలివితో ఆలోచించావు. వాడికేం బొక్క వాళ్ళ అయ్యేస్తుంది, మనకి ఆ ఎగ్జామ్ పోతే ఇంకే బొక్క లేదు. అట్లా బ్రేకప్ అయ్యేసరికి వీడు పిచ్చోడైపోయాడు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ లో రోడ్ల మీద అందరినీ కొడుతూ ప్రతి బస్ వెనక హిందూ అని పరిగెడుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు వచ్చినా కూడా ఆగడు. లాస్ట్ కి హిందూనే తీసుకుని వస్తే దగ్గరికి వెళ్ళి గొంతు పట్టుకొని నా హిందూని ఏం చేసావు అంటాడు. పిచ్చాడు
మళ్ళీ ఏదో బస్ కనపడగానే దాని వెనక హిందూ అని పరిగెడుతూ వెళ్తాడు, యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. అంతే మూవీ. మళ్ళీ లాస్ట్లో ఏదో ఏఐ ఫోటోకి ఫిల్టర్ వేసి బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అంట, బొక్క మీద దన్నేవాళ్ళ. ఈ స్టోరీ కాన్సెప్ట్ పేపర్ మీద బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి అర్జున్ రెడ్డి కాస్త వరల్డ్ ఫేమస్ లవర్ అయిపోయింది. సో ఇంతే వాళ్ళ వీడియో. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు మీకు నచ్చింది చేసుకోండి, లైక్స్ టార్గెట్ ఒక 5K కొట్టేయండి, వెళ్ళి ఇన్స్టాలో ఫాలో అయిపోండి. బాయ్.